వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. P4 అనే ఒక కొత్త ఆలోచన ద్వారా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా స్థిరపడాలని చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. P4 ద్వారా రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి లబ్ధి కలిగేలా చేయాలని ప్లాన్ వేశారు. వితరణకు ముందు వచ్చే సంపన్నులు, పారిశ్రామికవేత్తలు అందరి నుంచి నేరుగా బంగారు కుటుంబాలు వారికి ఆర్థిక సహాయం అందించాలనేది చంద్రబాబు ప్లాన్. అయితే ఇప్పుడు P4 కు సంబంధించి ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం ఒక సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడుకు మింగుడు పడని సలహాలు వచ్చాయి. P4 ద్వారా పరిశ్రమలు స్థాపించాలని, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సూచించడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. వ్యవసాయాధికార పరిశ్రమలు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సూచించారు. నిజానికి ఇలా వివిధ రంగాల ప్రముఖులు చెప్పిన సలహాలు కూడా మంచిదే, కానీ చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ఇవి భిన్నమైనవిగా గుర్తించాలి. ఎందుకంటే రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించి వారికి నేరుగా సంపన్నుల యొక్క డబ్బును పంచిపెట్టడం ద్వారా ఆ కుటుంబాలను తమ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అంటే దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి 8,500,000 కుటుంబాలను స్థిరమైన ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రణాళిక అన్నమాట. ప్రతి నియోజకవర్గంలో 8,000 కుటుంబాలు అంటే అది ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే వాటి బలం అవుతుంది. కానీ ఇప్పుడు నిపుణులు సూచిస్తున్నవన్నీ సమాజం సమిష్టిగా వికసించడానికి కారణమయ్యే సలహాలు. వ్యక్తులకు నేరుగా లబ్ధి చేసేవి కావు. నేరుగా వారి ఖాతాలోకి డబ్బులు ఇచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పే సలహాలు కాదు. నిపుణులంతా ఇలాంటి సలహాలు చెప్తున్నారు. ఇవి సమాజం క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందడానికి కీలకమైనవి. అయితే అడ్డదారిలో ఓటు బ్యాంకును సృష్టించే ఆలోచనలు కాదు. అందుకే ఈ సలహాల తీరును గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు స్కెచ్ వర్కౌట్ కావడం లేదేమో అనిపిస్తుంది.